వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. టైం టేబుల్ కనుక చూసుకున్నట్టయితే మనం ప్రీ ప్లాన్గా టైం టేబుల్ అయితే ఈ విధంగా అయితే చేయడం జరిగింది. మీకు ఏ విధంగా నచ్చిందో అయితే కామెంట్స్ అయితే తప్పకుండా అయితే కామెంట్స్ అయితే చేయండి. అక్కడ నుంచి అయితే నేనైతే రిప్లైస్ ఎలాగుంది వీడియో ఏంటి, టైం టేబుల్ ఎలాగుంది ఏంటి అని అయితే మీకు నచ్చిందా లేదా అని అయితే దానికి సంబంధించి మీరు ఒక కామెంట్స్ అయితే చేయండి. నేను అక్కడ నుంచి మార్చాలా అని చేంజ్ చేయాలనేది అయితే చెక్ చేసి అయితే మీకు కామెంట్స్ అయితే చేస్తాను. మీరు కామెంట్ చేస్తే నేను తగ్గట్టు రిప్లై అయితే ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 5 చూసుకోండి. రైట్ లిస్ట్ మీకు ఏమైనా నచ్చిందో అది ఒకసారి రాసుకోండి. అలాగే 6:30 to 7:20 చదవండి. 10 minutes బ్రేక్ తీసుకోండి. అలాగే 7:30 to 8:20 వరకు మళ్ళీ చదువుకోండి. అలాగే 10 minutes బ్రేక్ తీసుకోండి. అలాగే 8:30 to 9 బ్రేక్ఫాస్ట్ చేయండి. అలాగే 9 to 9:45 న్యూ లాంగ్వేజ్ ఏదైనా నేర్చుకోండి కొత్తది. అలాగే 10 to 10:45 మళ్ళీ స్టడీ. అలాగే 11 to 11:45 స్టడీ. దాని తర్వాత లంచ్ చేయండి 12:30 వరకు. 12:30 to 1 o'clock ఏదైనా మీకు నచ్చిన మోటివేషనల్ వీడియో, చదువుకు సంబంధించిన మోటివేషనల్ వీడియో ఒకటి చూడండి. అలాగే మళ్ళీ 15 to 3 వరకు మళ్ళీ చదువుకోండి. అలాగే దాని తర్వాత 4:15 to 5 o'clock వరకు మళ్ళీ చదువుకోండి. మీరు ఏదైనా కొత్తగా లాంగ్వేజ్ నేర్చుకోండి. మళ్ళీ 5 to 6:30 వరకు మీరు కాఫీ టీ బ్రేక్ తీసుకోండి. కొద్దిసేపు అటు ఇటు నడవండి. అంటే రిలాక్సేషన్ కోసం అయితే చెప్పడం జరిగింది. అలాగే మళ్ళీ ప్రిపేర్ కాఫీ అండ్ గో ఫర్ ఏ వాక్. ఇలా అంటే ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే సేమ్ ప్రిపరేషన్, సేమ్ టైం టేబుల్ అనేది స్టడీ టైం టేబుల్ అనేది మెన్షన్ అయితే చేయడం జరిగింది. రిలాక్స్ కావండి, బాత్ చేయండి, షవర్ చేసుకోండి. 8:30 to 7 వరకు టేక్ ఏ రిలాక్స్డ్ బాత్. ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి ఒకసారి టైం టేబుల్ ఏ విధంగా ఉంది, మీకు నచ్చిందా లేదా అయితే తప్పనిసరిగా అయితే మీరు కామెంట్ అయితే చేయండి. అక్కడ నుంచి అయితే నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే మీరు చూసుకున్నట్టయితే వీడియోలో లాస్ట్ వరకు ఇంకా మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీ ఫ్రెండ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. ఫ్రెండ్స్ తప్పనిసరిగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే 7 to 7:40 మీరు ఏమేమి చదివారు ఏంటి అనేది అయితే తప్పనిసరిగా ఒకసారి రివైజ్ అయితే చేయండి. వన్స్ రివైజ్ వాట్ యూ హ్యావ్ స్టడీడ్ అండ్ మీరు ఏమైతే చదివారో అది ఒకసారి రివైజ్ చేయండి. ఏం చదివాను, ఎవరికి చదివానా లేదా అసలు అనేది సరే అయితే హ్యావ్ డిన్నర్ కూడా చేసేయండి. రివైజ్ చేసానా లేదా, ఇప్పటివరకు ఏం చదివాను ఏంటి అనేది. దాంతోపాటు మెల్లగా డిన్నర్ కూడా కంప్లీట్ చేయండి. 7 to 7:40 వరకు అయితే రివైజ్ చేసుకొని డిన్నర్ కూడా ప్లాన్ చేసుకొని తినేయండి. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత మళ్ళీ చూసుకున్నట్టయితే మనం వన్స్ రివైజ్ వాట్ యూ హ్యావ్ స్టడీడ్ అండ్ హ్యావ్ డిన్నర్. మీరు ఏమైతే నేర్చుకున్నారో దాన్ని రివైజ్ చేసుకోండి. దాని తర్వాత కంప్లీట్గా డిన్నర్ కూడా చేసేయండి. దాని తర్వాత అలాగే 7:40 to 8 కాంప్లిమెంట్ యువర్ సెల్ఫ్ యూ హ్యావ్ స్టడీ ఆర్ నాట్. మీరు ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఈరోజు చదువుకున్నాను, ఎంతవరకు చదువుకున్నాను ఏంటి, అసలు చదివానా లేదా, రివైజ్ చేశానా లేదా ఒక్కసారి కూడా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. అక్కడ నుంచి అయితే మీకు నేను రిప్లై అనేది అయితే ఇస్తాను. ఫ్రెండ్స్ ఇంకైనా ఫర్దర్గా ఫేవరెట్ బుక్ 8 to 9 వరకు మీకు ఏదైనా నచ్చిన బుక్ చదువుకోండి. దాని తర్వాత స్లీప్ పండుకొని మళ్ళీ సేమ్